ఏపీ రాజకీయాల్లో టీడీపీ వ్యవహార శైలిపై ఇటీవల చర్చలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పార్టీ నేతల ప్రవర్తనపై ఆరోపణలు వస్తున్నప్పటికీ వాటిపై కఠిన చర్యలు తీసుకోవడంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మృదువైన వైఖరిని అవలంబిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాయకులు దారి తప్పుతున్నారని సమీక్షలు నిర్వహించడం, వారిని హెచ్చరించడం వరకే పరిమితమవుతున్నారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోందా? ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాదు, అధికారులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? సీఎం చంద్రబాబు కామెంట్స్ వెనుకున్న అసలు పరమార్థం ఏంటి? ఇది గవర్నెన్స్పై ఫోకస్ మాత్రమేనా, లేక పార్టీ అధికార యంత్రాంగానికి ఒక స్ట్రాంగ్ వార్నింగా? ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి వైభవం కొనసాగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో తలెత్తుతున్న ఆధిపత్య పోరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తలనొప్పిగా మారింది. అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశమే తప్ప అది అహంకారానికి వేదిక కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. కేవలం మాటలతోనే కాకుండా క్రమశిక్షణ రాహిత్య ఘటనలపై ఇప్పటికే బాబు యాక్షన్ మొదలుపెట్టారు. 2024 ఎన్నికల్లో ప్రజలు 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటేనే అది ఒక బాధ్యత అని, దానిని విస్మరించి విర్రవీగితే ప్రజలే బుద్ధి చెబుతారని హితవు పలుకుతున్నారు. అధికార గర్వంతో విర్రవీగే నాయకుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, అలాంటి వారిని పక్కన పెట్టడానికి కూడా వెనకడబోనని ఆయన హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో యుగాలను పక్కన పెట్టి టీం ఏపీగా పనిచేయకపోతే స్వర్ణాంధ్ర లక్ష్యం కుంటుపడుతుందనే ఆందోళన ముఖ్యమంత్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ప్రజలతో కనెక్ట్ కోల్పోతే ఫలితాలు ఎలా మారిపోతాయో ఈ ఎన్నికలు చూపించాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇదే నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసినట్టు సమాచారం. ప్రజలతో నేరుగా కనెక్ట్ ఉండాలని, అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టంగా సూచించినట్టు తెలుస్తోంది. కేవలం సలహా కాకుండా పాలనలో మార్పు కోసం ఇచ్చిన క్లియర్ సిగ్నల్ గా ఇది కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ సందేశం కేవలం అధికార యంత్రాంగానికే కాదు, టీడీపీ క్యాడర్ కు క్లియర్ అలర్ట్ గా మారిందని టాక్ వినిపిస్తోంది. పార్టీ లోపల కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల పనితీరుపై చర్చ జరుగుతోందట. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు పాలనలో విజన్, అభివృద్ధి, పారదర్శకత వంటి అంశాలు ప్రాధాన్యం పొందుతున్నప్పటికీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం క్రమశిక్షణ లోపిస్తున్నదన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. క్షేత్రస్థాయిలో కూడా నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కార్యకర్తల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఒకవైపు ప్రభుత్వ పనితీరు గురించి చెప్పుకోవలసిన సమయంలో మరోవైపు నాయకుల వివాదాలు చర్చకు రావడం వల్ల పార్టీ ఇమేజ్పై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల ఫలితాలు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఒక క్లియర్ మెసేజ్ ఇచ్చాయని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. ప్రజలతో కనెక్ట్ కోల్పోతే ఫలితాలు ఎలా మారుతాయో చూపించాయని ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు చర్చించారట. ప్రజలకి ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు అధికారులు సైతం అందుబాటులో ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారట. కేవలం సలహా కాదు, సిస్టంలో మార్పు కోసం ఇచ్చిన సిగ్నల్ గా కనిపిస్తోందని పొలిటికల్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. 2 రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు అధికారులకు లక్ష్యాలను ఇస్తున్నారు. ప్రధానంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని సీఎం సూచిస్తున్నారట. ఎన్నికల సమయంలో కనిపించిన నాయకులు ఆ తర్వాత అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి రాకూడదని సీఎం ఎమ్మెల్యేలకు సీరియస్ గానే చెప్తున్నారట. ఇక అధికారులు కూడా ఫైళ్లు చూడ్డానికే పరిమితమవుతున్నారన్న అభిప్రాయం ఉందట. అయితే ఫీల్డ్లో ఫలితాలు కనపడకపోతే అది నేరుగా ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని సీఎం భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే టీడీపీకి ప్రస్తుతం ఉన్న సవాలు కేవలం రాజకీయ ప్రత్యర్థులతో మాత్రమే కాదు, పార్టీ అంతర్గత వ్యవహారాలను సరిచేసుకోవడంలో కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నాయకత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పార్టీ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.
మరోవైపు ఇది కేవలం అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, టీడీపీ క్యాడర్ కి క్లియర్ మెసేజ్ గా మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ మొదలైందట. ప్రజలతో టచ్ లో లేకపోతే పొలిటికల్ గా నష్టపోవాల్సిందే అన్న అవగాహన టీడీపీ క్యాడర్ లోనూ పెరుగుతోందట. అందుకే ముందుగానే అలర్ట్ అవుతూ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులేస్తోందనే టాక్ వినిపిస్తోంది. పార్టీ లోపల కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల పనితీరుపై చర్చ జరుగుతోందట. అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయట. మొత్తానికి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు సాధారణ సూచనలు కాదని, భవిష్యత్తు రాజకీయాలకు దారితీసే స్ట్రాటజీగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చర్చ మొదలైందట. ప్రజలతో నేరుగా కనెక్ట్ అవడం ఎంత ముఖ్యమో ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టం చేశారని సమాచారం. ఇక ఈ సూచనలు ఎంతవరకు అమలవుతాయనేది వేచి చూడాల్సిందే. ప్రజలతో దగ్గరగా ఉండాలన్న సందేశం ఎంతవరకు ఫలితాలుగా మారుతుంది, పాలనలో మార్పులు ఎంతవరకు కనిపిస్తాయనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.